ఇవాళ మనం చందమామ కథల నుండి స్వర్గం నరకం అనే కథని తెలుసుకుందాం. ఒకానొక ముని ఒక శిథిలాలయం ముందున్న మండపంలో కూర్చుని ధ్యాన నిమగ్నుడై ఉండగా అక్కడికి వచ్చిన ఒక సైనిక యోధుడు గుర్రం దిగి ఆయన ఎదుట నిలబడ్డాడు. కొంతసేపటికి ముని కళ్ళు తెరవగానే యోధుడు ఆయనకు వినయంగా నమస్కరించి, "కొన్నాళ్లుగా నాకో సందేహం ఉన్నది" అన్నాడు. "ఏమిటి? అడుగు" అన్నట్టు మందహాసం చేశాడు ముని. "మన వాళ్ళు చెప్పుకునే స్వర్గం నరకం నిజంగానే ఉన్నాయా? ఉంటే అవి ఎక్కడ ఉన్నాయి అని అడిగాడు యోధుడు. "నువ్వెవరివి? ఏం చేస్తుంటావు నాయనా?" అని అడిగాడు ముని. "నేనీ దేశానికి సేనాధిపతిని" అన్నాడు యోధుడు గర్వంగా. "నీలాంటి మూర్ఖుణ్ణి సేనాధిపతిని చేసిందెవరు?" అన్నాడు ముని. ఆ మాటకు భగ్గుమన్న సేనాధిపతి పట్టరాని ఆవేశంతో కత్తి దూశాడు. "ఇప్పుడే నీలో నరకద్వారాలు తెరుచుకుంటున్నాయి" అన్నాడు ముని మందహాసంతో. ఆ మాటతో సేనాధిపతి ఒక్క క్షణం వెనక్కు తగ్గి కత్తిని ఒరలో వేసి, "క్షమించండి మునివర్య" అన్నాడు చేతులు జోడిస్తూ. "ఇదిగో ఇప్పుడే నీలో స్వర్గద్వారాలు తెరుచుకుంటున్నాయి. మనలో చెలరేగే క్రోధం, లోభం, మోహం మొదలైన దుర్గుణాలే నరకకూపాలు. మనకు సాటివారికి సుఖ సంతోషాలు సమకూర్చే శాంతి, కరుణ, దయ, ఓర్పు మొదలైన సద్గుణాలు వెల్లివిరిసే మనసే స్వర్గం. స్వర్గ నరకాలు మరెక్కడో లేవు, మన మనసుల్లోనే ఉన్నాయి" అన్నాడు ముని ప్రశాంతవదనంతో. "తెలిసింది మునివర్య, కృతజ్ఞతలు" అంటూ మునికి మరొక్కసారి నమస్కరించి అక్కడి నుంచి సంతోషంగా బయలుదేరాడు సేనాధిపతి. ఇదండి వాల్టి మన కథ. మళ్ళీ ఇంకొక కొత్త కథతో మీ ముందుంటాం. అంతవరకు సెలవు మరి.